గురుగారు, మంత్రం, యంత్రం, తంత్రం ఈ మూడు ఒకటేనా లేకపోతే వేరువేరా? మన ఆరాధనా విధానంలో మంత్రానికి ప్రాధాన్యం ఉంది, యంత్రానికి ప్రాధాన్యం ఉంది, తంత్రానికి ప్రాధాన్యం. దైవము మంత్ర రూపంలో, యంత్ర రూపంలో, తంత్ర రూపంలో కూడా ఉంటాడు అని మన సంప్రదాయం చెప్తోంది. అమ్మవారిని సర్వయంత్రాత్మిక, సర్వమంత్రాత్మిక, సర్వతంత్రాత్మిక, సర్వయంత్ర మంత్ర తంత్ర స్వరూపిణి ఇలా పిలుస్తున్నామ్మ. అంటే మంత్రము అమ్మవారే, యంత్రము అమ్మవారే, తంత్రము అమ్మవారే. అంటే ఇన్ని రూపాలుగా దైవశక్తి ఉందన్నమాట. అమ్మవారంటే అమ్మవారి పరంగా చెప్పారు. శివుడు అనుకున్నా, విష్ణువు అనుకున్నా, ఏ దైవం అనుకున్నా ఆ దైవానికి ఓ మంత్రం ఉంటుంది. ఆ మంత్రం అంటే ఏమిటి అంటే, ఇంతకు పూర్వం మనం అనుకున్నట్టుగా దైవం యొక్క శబ్దస్వరూపం మంత్రం. శబ్దస్వరూపాన్ని ధరించిన దైవమే మంత్రం. ఆ దైవం ఏ శబ్దం ద్వారా మనకు అందుబాటులోకి వస్తాడు, మనకు అనుభవానికి వస్తాడు, ఆ ఇచ్చేదాన్ని దైవాన్ని పట్టుకోవడానికి తాళం చేయమన్నమాట. ఆ తాళం తీస్తే దైవం ఆ గదిలోకి మనం ప్రవేశించినట్లుగా దైవాన్ని గుర్తించడానికి మంత్రం అనేది ఒక ఆధారం. అందుకని మంత్రం దైవాన్ని ఆరాధించడానికి వీలైన, దైవము పొందిన శబ్దస్వరూపం మంత్రం. ఈ మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు ఇది దైవం యొక్క రూపం కదా, దైవానికి మరో రూపం ఉంది. ఆ రూపం యంత్ర రూపం. అంటే ఇలా రేఖాత్మకంగా ఒక యంత్రం వేసి ఆలయాలలో దైవాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ముందుగా యంత్రం పెడతారు. ఆ పైన ఈ యంత్రాన్ని చాలా కాలంగా ఆరాధిస్తారు. మొన్న అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠ జరిగినప్పుడు, బాలరాముడి ప్రతిష్ఠ జరిగినప్పుడు అక్కడ యంత్రం వేశారన్నారు. ఆ యంత్రం చాలా కాలంగా పూజలో ఉంచి నిరంతరం దాన్ని మంత్రపూర్వకంగా ఆరాధించినప్పుడు ఆ దైవ సంబంధమైన మంత్రంలో ఉన్న శక్తి యంత్రంలో ప్రవేశిస్తుంది. తద్వారా ఆ యంత్రం పైన ప్రతిష్ఠ చేసిన విగ్రహానికి దైవ ఆరాధన చేసిన వారికి అనుగ్రహాన్ని ఇవ్వగలిగిన శక్తి లభిస్తుంది. అందువల్ల మంత్రంతో పాటు యంత్రం కూడా అవసరం. ఇక తంత్రం అంటే మంత్రజపం సక్రమంగా చేసి యంత్రంలోకి ఆ శక్తిని ప్రవేశపెట్టి ఈ యంత్రాన్ని ఉంచి పైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజా విధానం అంతా చేయడానికి కావలసిన ప్రక్రియ అంతా ఉంది. ఈ ప్రక్రియను తంత్రం అన్నారు. ఈ తంత్రాల్లో కొన్ని వేద ధర్మానికి అనుగుణమైన తంత్రాలు ఉన్నాయి, కొన్ని వేద ధర్మానికి విరుద్ధమైన తంత్రాలు ఉన్నాయి. ఆగమాల్లో కూడా అలాగే ఉన్నాయి. అందుకని వాటిని కొన్నింటిని క్షుద్రమైన ఆగమాలుగా, కొన్నింటిని శుభ ఆగమాలుగా పెద్దలు చెప్పారు. అలాగే తంత్రాల్లో కూడా వేద శాస్త్రాలు అంగీకరించిన తంత్రాలు కొన్ని, వేదధర్మానికి విరుద్ధమైన తంత్రాలు కొన్ని. వేదధర్మానికి విరుద్ధమైన తంత్రాలన్నింటినీ పరిహరించి వేదధర్మం నిలబడ్డానికి కావలసిన అసలైన తంత్రాన్ని అమ్మవారి కోసం పరమేశ్వరుడు ఏర్పాటు చేశాడు అని లలితా సహస్రనామంలో, సౌందర్య లహరిలో, శివానంద లహరిలో, ఆ కథల్లో, గాథల్లో, ఆ స్తోత్రాల్లో అంతరార్థంగా మనకు వినిపించే మాట. కాబట్టి ఆ విధమైన తంత్రం అన్నమాట. అంటే క్షుద్రదేవత ఆరాధన కాకుండా ధర్మబద్ధంగా వేద ధర్మం ప్రకారం దైవాన్ని ఆరాధించడానికి వీలైన విధానానికి తంత్రము అని పేరు. కాబట్టి మంత్రం శబ్దస్వరూపం, యంత్రం అక్షర స్వరూపంగా ఉండి మంత్రశక్తిని ప్రవేశపెట్టడానికి వీలైన ఒక సాధనం. దానిపై ఉండే విగ్రహాన్ని ఆరాధించుకోవడానికి కావాల్సిన ప్రక్రియా విధానం అంతా, ఆ విజ్ఞానం అంతా తంత్రం. కాబట్టి యంత్రము అవసరమే, మంత్రము అవసరమే, తంత్రము అవసరమే. మంత్రం ముందు పుట్టింది, యంత్రం తర్వాత వచ్చింది, తంత్రం ఆ తర్వాత నిత్యం కొనసాగుతూ ఉంటుంది. తంత్రం కొనసాగేటప్పుడు కూడా అందులో మంత్ర ప్రభావం, యంత్ర ప్రభావం, యంత్రంలో ఉన్న బీజాక్షరాలు ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఈ మూడింటికి మధ్య చక్కని అనుసంధానం ఒకటి ఉంది. ఈ మూడు కలిసి విగ్రహ రూపంలో దైవాన్ని మనం ఆరాధించుకోవడానికి, దైవ అనుగ్రహం పొందడానికి కావలసిన మార్గంగా మన పెద్దలు తెలియజేశారు.